వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్యభట్ట వొకేషనల్ కళాశాలలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫరీదా బేగం హాజరై మాట్లాడుతూ వైద్యం అనేది వృత్తి కాదని అది ఒక సేవ అని పేర్కొన్నారు. కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో కరోనా మహమ్మారి సంభవించిన కాలంలో డాక్టర్లు చేసిన కృషి ప్రపంచ దేశాలు మరువవని పేర్కొంటూ వైద్య సంబంధిత కోర్సులైన ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ మరియు ఫిజియోథెరపీ గ్రూపులలో అడ్మిషన్లు ఎంచుకున్న విద్యార్థులను అభినందించారు. సంతోష్ రెడ్డి గారు, కుమార్ గారు. నెక్స్ట్ I would like to invite Dr. Sri Yadav Balu. He has been working as a orthopedist. Harish Palsa garu. Good morning, students. Good morning, sir. Respected ayas. Honorable Chief Guest, Dr. Farida Ma'am, and Putta Mallikarjun sir, Gireddy Ravindra Reddy sir, Santosh sir, Harish sir, Sujan sir, Shravan sir, Banu Teja sir. So all of you, first of all, మనం అందరం గట్టిగా ఒక్కసారి సార్ వాళ్ళకి ఏంటి టుడే స్పెషల్ డాక్టర్స్ డే. మన ముందు చెప్పిన నేను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డాక్టర్స్ కాబట్టి మనం అందరం కూడా సార్ వాళ్ళకి మేడంకి హ్యాపీ డాక్టర్స్ డే చెప్పండి ఒకసారి. సో ఆల్ మై సార్ డాక్టర్స్ ప్లీజ్ హ్యాపీ డాక్టర్స్ డే. ఓకే, సో ఈరోజు స్పెషాలిటీ ఏంటో మీకు అందరికి తెలుసు. డాక్టర్స్ డే ఏంటి, మనం ఎందుకు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవాలి అనే డౌట్ మీకు ఏమైనా ఉందా? లేదు. యూఆర్ ఆల్ ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంఎల్డి, పీటీ స్టూడెంట్స్. అంటే వొకేషనల్ కి సంబంధించి ఎస్పెషల్లీ హాస్పిటల్ ఫీల్డ్ కి రిలేటెడ్ గా ఉండే స్టూడెంట్స్ కాబట్టి నేను ఒక్కసారి మనం ఈ డాక్టర్స్ డే ని గనక మీ ముందు సెలబ్రేట్ చేసుకుంటే ఇట్లాంటి లెజెండరీస్ ని, సెలబ్రిటీస్ ని చూసినప్పుడు మనము బాగా చదవాలి, కష్టపడాలి, పై స్థాయికి రావాలి, ఈ సొసైటీకి మనం సర్వీస్ చేయాలి అనే ఒక ఇంటెన్సిటీ మీకు వస్తున్న ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్. ఒక సెలబ్రేషన్ కి డాక్టర్స్ డే అంటే ఏదైనా సెలబ్రేషన్ చేయాలంటే అచీవ్ చేసుకున్నామని దానికి మనం సెలబ్రేట్ చేస్తాం. కమింగ్ టు దిస్ స్టేజ్, ఒక డాక్టర్ కావాలంటే మినిమం 12 to 15 years ఆఫ్ డెడికేటెడ్ చదువు, హార్డ్ వర్క్, కమిట్మెంట్ ఉంటేనే ఈ స్టేజ్కి వస్తాం. బట్ అందరూ ట్రై చేసే వాళ్ళు ఈ స్టేజ్ వరకు రావు. కొందరు బైపాస్ కూడా అయిపోతారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. కానీ మెడికల్ ఫీల్డ్ ఈజ్ నాట్ ఓన్లీ విత్ డాక్టర్స్, ఇట్ ఈస్ విత్ ద టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్, MPHW, supporting staff. Alone doctor. For wishing me as a doctor, Doctor's Day celebrations. Thank you sir, Guruvendra Reddy sir and Satyam sir and Babar sir. అందరూ నాకు చాలా రోజుల నుంచి పరిచయము, చాలా మంచి రిలేషన్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఈ రోజు డాక్టర్స్ డే రోజు సెలబ్రేషన్ రోజు మీకు చెప్పదలసింది ఏంటంటే మీరందరూ మాలోన స్టాఫ్ ఏదో ఒక రకంగా స్టాఫ్ లాగానే. కాబట్టి ఇంతకు మేడం గారు కూడా చెప్పారు, మీరు లేనిది ఒక డాక్టర్ కి పేరు రావాలన్నా, హాస్పిటల్ కి పేరు రావాలన్నా, పేషెంట్ నుంచి మనకు మంచి ఫీడ్బ్యాక్ రావాలన్నా మీ నుంచే వచ్చేది. మీరు సర్వీస్ చేసేది మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మనం నేర్చుకునే విధానం ఇప్పటి నుంచే మనం చేస్తున్నప్పుడు వర్క్, ప్రతి ఏ వర్క్ అయినా సరే మనం చేస్తున్న వర్క్ లోనే ఉంటుంది. మనం ఎఫర్ట్ పెట్టడం, కాన్సన్ట్రేషన్ పెట్టాలి, అటెన్షన్ పెట్టాలి, దానికి టైం ఇవ్వాలి. మనం వర్క్ నేర్చుకున్న దానిలో మనం పర్ఫెక్ట్ అవుతే అదే వర్క్ మనల్ని ఫ్యూచర్ లో మనం ఏ స్టేజ్ గా తీసుకెళ్తుంది. ఫస్ట్ టైం, కాన్సన్ట్రేషన్,
అండ్ డెడికేషన్తో చేయండి. మీరు ప్రతి దానిలో మీరు అనుకున్న దానిలో సక్సెస్ అవుతారు. డెఫినెట్గా మనం ఈ రోజు wish all the students to excel in their career. అయితే మనమేమన్నా సాధించలేమనుకోండి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎందుకు పంపించారు? వాళ్ళు సాధించలేని ఏదైతే ఉన్నదో వాళ్ళు పిల్లలతో సాధింపజేయాలనుకుంటారు, అంతే కదా. ఇక్కడ మీ టీచర్ రాఘవేంద్ర సార్ సత్యనారాయణ సార్ మీరే వాళ్ళ పిల్లలుగా భావించి వాళ్ళని కూడా మెడికల్ ప్రొఫెషన్ తీసుకురావాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. కాబట్టి మా డాక్టర్స్ అందరి తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తాం. వాళ్ళ తల్లిదండ్రుల కోరికలు వాళ్ళ పిల్లల్లో తీసుకోవాలనుకున్నారు, అంతే కదా. ఇక్కడ మీ గురువులు ఏం చేస్తారు? పేషెంట్ ఇస్ గాడ్. పేషెంట్ ఇస్ గాడ్. వాడు మన దగ్గరకు వచ్చిన పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం టైం ఇవ్వాలి. టైమే హీల్ చేస్తుంది పేషెంట్. మనం మాట్లాడే మాటలు, మనం వాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి, వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి, అది ఒకటి. ఇంకోటి ప్రొఫెషన్ ఈజ్ ప్యాషన్. ఇష్టంతో పని చేయాలి, కష్టంతో ఎప్పుడు పని చేయకూడదు. నువ్వు 8 hours డ్యూటీ ఉందంటే 8 hours డ్యూటీ కంపల్సరీ నీ ఇష్టంతో చేస్తే నీకు పేరు వస్తుంది. ఇంకోటి ప్రొఫెషన్లో నువ్వే టాప్ ఉండాలి. అంటే మనం పడే కష్టము, ఇప్పుడు 13 years 12 years క్లియర్లీ మన పేరు అంటే పేరు ఫిజియోథెరపీ గుర్తుకు రాకుండా సృజనే గుర్తుకు రావాలి. అట్లా పనిచేస్తే గుర్తింపు అనేది ఉంటుంది. మనం కష్టపడాలి, ప్లస్ మనం బిహేవ్ చేసే విధానం, డిసిప్లిన్. ఫస్ట్ మీరు సత్యం సార్ రెగ్యులర్గా చెప్తుంటాడు. అంటే ఇది సెకండ్ టైం అనుకుంటా నాకు ఆర్యభట్ట నుంచి రిజిస్ట్రేషన్ చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.